హలో అందరికీ. గత 2-3 రోజుల్లో విజయవాడ ఏ విధంగా ఉందో మీరు అందరూ చూసే ఉంటారు. టీవీల్లోని న్యూస్లో అంతా చూసే ఉన్నారు. ఇంతవరకు చరిత్రలో గత 20 సంవత్సరాలు ప్రళయం అయితే జరగలేదని అందరూ అంటున్నారండి. విపరీతంగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అయిపోయినాయి. వాళ్ళ ఇళ్లల్లో ఏంటి, బుక్స్లు ఏంటి, బ్యాగులు ఏంటి, సామాన్లు ఏంటి అన్నీ కూడా తడిసిపోయి పిల్లలు వచ్చిన ముసలి వాళ్ళు, అనారోగ్యవంతులు అందరూ కూడా ఒట్టి బురద నీటిలోనైతే ఉంటున్నారండి. వాళ్ళని మనం వాళ్ళ దగ్గరికి మళ్ళీ మనమైతే చేయలేము, కానీ ప్రభుత్వాలే ఆదుకుంటున్నాయి, దాంట్లో మనం నో డౌట్. కానీ మన వంతుగా మనం ఏమన్నా చెయ్యాలనుకుంటే దయచేసి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, అక్కడ ఉన్న హెల్పర్ ఎవరైనా సహాయం డొనేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ వంతుగా ఏదైనా సహాయం చేయండి. వాళ్ళకి మన వంతుగా అయితే సాయం అయితే చేద్దాం. వాళ్ళు ఒకరోజు మనం వర్షం వస్తేనే ఆ బురద నీటిలో ఉండాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది మనకి. అటువంటి బురదలో ఇప్పటికి వారం రోజుల నుంచి విజయవాడలో ఉన్న లోతట్టు ప్రాంతాలు, సింగనగర్ ఏంటి, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ప్లీజ్ దయచేసి మీరు వాళ్ళకి చేతనైనంత సహాయం చేయండి. మీకు దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అయినా వాళ్ళకి సహాయం అయితే చేయండి. థ్యాంక్ యూ.